హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్. మనం ఆల్రెడీ దీంట్లో సమ్మరీ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పటి నుంచి వీల్ కంటిన్యూ అహెడ్. మళ్ళీ 10 వీడియోస్ విల్ హ్యావ్ టాపిక్ అండ్ నెక్స్ట్ 21st వీడియో అగైన్ వీల్ డిస్కస్ ద సమ్మరీ అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు మనం డేటా గురించి మాట్లాడదాం. సో డేటా అంటే ఏంటి అంటే ఒక వాల్యూ ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అనేది డేటా. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఆ డేటాని మనము చేంజ్ చేయాలా, డిలీట్ చేయాలా, మోడిఫై చేయాలా, లేకపోతే ఏం చేయాలన్నా కూడా వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. వీ అంటే సిపియు నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇలాగ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ట్యూటోరియల్ ప్లేలిస్ట్ కనుక చూస్తుంటే కనుక జావాలో ఆల్రెడీ నేను సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్లో మీరు చూసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ పెడతారు, మీకు సర్టిఫికేట్ కూడా అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు జావా ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, ఫ్రీ సర్టిఫికేట్, నో కాస్ట్ అనమాట. సో ఇప్పుడు జావా చూసారంటే కనుక దాంట్లో మీకు .java అని చెప్పి మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం. సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ చూస్తే కనుక .c అని క్రియేట్ చేస్తాం. పైథాన్ అయితే .py అని. ఇలాగా మనము మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్తో విల్ క్రియేట్ ఫైల్స్ అనమాట. సో ఈ ఫైల్స్ అన్నీ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిపితే ప్రోగ్రామ్ అంటాము. ఆ ప్రోగ్రామే ఈ ఫైల్ అనమాట. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుంటే కనుక ఎవ్రీ లైన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీ లైన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని కలిపితే మనకి ఒక ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎక్స్టెన్షన్ .java .c అండ్ ఆల్సో మీకు ఆ పర్టికులర్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ .java రన్ చేయాలంటే యూ మస్ట్ నీడ్ అ JDK ఇన్ యువర్ సిస్టమ్. ఈ JDK అంటే ఏంటి, మొత్తము జావా ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, 10 వీడియోస్ ఉంటాయి అంతే. బేసిక్ జావా అంత మించి ఏముండదు. సింపుల్గా మీకు సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది దాంట్లోనే. సో JDK అనేది కంపల్సరీ ఉంటేనే మనకు ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే MS వర్డ్ డేటాను జస్ట్ యాక్సెస్ చేస్తుంది. ఆడియో ప్లేయర్ ఒక డేటాను ప్లే చేస్తుంది, లేకపోతే వీడియో ప్లేయర్, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఇవి. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ వాల్యూని ఏదైతే యాక్సెస్ చేస్తుందో దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఇప్పుడు ఈ MS వర్డ్ అనేది బేసికల్లీ సాఫ్ట్వేర్. నోట్ ప్యాడ్ అనేది ఒక ప్రోగ్రామ్. సో ఎందుకు చెప్తున్నాను నోట్ ప్యాడ్కి ఆడియో ప్లేయర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి వచ్చేసి సింపుల్ ప్రోగ్రామ్స్ అనమాట. అఫ్ కోర్స్ ఆల్ ప్రోగ్రామ్స్ అనేవి సాఫ్ట్వేర్స్ కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మల్టిపుల్ మాడ్యూల్స్ లింక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది తయారవుతుంది అనమాట. ఎలాగంటే ఒక సాఫ్ట్వేర్ అనేది మనకి కొన్ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని కలిపితే దాని సాఫ్ట్వేర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక VLC ఉందనుకోండి, ఈ VLC లోపల VLCలో ఆడియో ప్లే చేస్తుంది, సో అదొక ప్రోగ్రామ్. అండ్ వీడియో ప్లే చేస్తుంది అండ్ అదొక ప్రోగ్రామ్. సో వీటన్నిటిని కలిపితే మనకి VLC మీడియా ప్లేయర్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మనం VLC మీడియా ప్లేయర్ని వీల్ కాల్ యాజ్ అ సాఫ్ట్వేర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ అనేది సిస్టమ్ ఇండిపెండెంట్ అంటే .exe ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ కనుక ఉంటే కనుక మీకు దాంట్లో JDK అనే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అక్కర్లేదు. జస్ట్ సింపుల్గా విండోస్ ఉంటే చాలు .exe ప్రాసెస్ రన్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ ఎక్స్టెన్షన్. అంటే .java అయినా సరే, .c అయినా సరే, .python అయినా సరే, ఏదైనా .py అయినా సరే, ఏదైనా సరే మీకు ప్రాసెస్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ డేటా అనే టర్మ్కి అర్థం తెలిసింది, ఇన్స్ట్రక్షన్స్కి అర్థం తెలిసింది, ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ అండ్ ప్రాసెస్. సో వీటన్నిటికీ అర్థం తెలిసింది అనుకుంటున్నాను. వీల్ మూవ్ విత్ ద టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఏంటి అంటే ఏ ప్రోగ్రామ్ వెన్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. సింపుల్గా చెప్పాలంటే ఈ .javaని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, .exe ఫార్మాట్లోకి తీసుకొచ్చామంటే దెన్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అనమాట. సో ప్రోగ్రామ్ ఈజ్ అ ప్రాసెస్ వెన్ అ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పొచ్చు. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇంకా అవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఆ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని మనం హోల్డ్ చేసి పెడితే అది ప్రోగ్రామ్ అవుతుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాసెస్ అవుతుంది. సో చాలా సింపుల్ ప్రోగ్రామ్కి ప్రాసెస్కి తేడా. సో మీకు ఇంకా ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది అనిపిస్తే కనుక లెట్స్ సీ దిస్. సో ప్యాసివ్ ఎంటిటీ అంటే ప్యాసివ్ అంటే ఏ మూమెంట్ లేకుండా ప్యాసివ్ ఎంటిటీ ఉంటే కనుక అది ప్రోగ్రామ్. అండ్ అది యాక్టివ్ చేస్తే మనకి యాక్టివ్ ఎంటిటీ అవుతుంది, అది ప్రాసెస్. ఓకే,
సో ఈ ప్రాసెస్ అనేది విండోస్, మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండ్ అయి ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది బేసికల్లీ మనకి సెకండరీ డిస్క్ అంటే హార్డ్ డిస్క్లో అయితే ఉంటుంది, అండ్ ఈ ప్రాసెస్ అనేది ర్యామ్లో ఉంటుంది. సో ఇక్కడ వోలటైల్ అనే వర్డ్ యూజ్ చేశాను. ఈ వోలటైల్ అండ్ నాన్ వోలటైల్ గురించి నేను ఒక నెక్స్ట్ 2 minutes మాట్లాడతాను. కాకపోతే ముందైతే ఈ సెకండరీ హార్డ్ డిస్క్లో ఉండేది ఏంటంటే అది ప్రోగ్రామ్, అండ్ మెయిన్ మెమరీలో ఉండేది వచ్చేసి ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ ఎందుకు మెయిన్ మెమరీలో ఉండాలి అంటే బికాస్ వీఆర్ యాక్టివేటింగ్ ఇట్ కాబట్టి ఇట్ మస్ట్ బీ ఇన్ ద మెయిన్ మెమరీ టు గివ్ ఇట్ టు ద సిపియూ అనమాట. సిపియూకి ఇవ్వాలి అంటే అది ర్యామ్లో ఉండాలి. ఆబ్వియస్లీ హార్డ్ డిస్క్ నుంచి డైరెక్ట్గా మనం సిపియూకి మనం ఇవ్వము, ఓన్లీ ర్యామ్ ద్వారానే ఇస్తాం. సో టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టంలో ర్యామ్ ద్వారానే ఇస్తాం కాబట్టి ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలో ఉంటుంది, ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ గురించి మాట్లాడదాం. వాలటైల్ అంటే ఏంటి అంటే ఒక ఇంటరాక్షన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ మీరు ర్యామ్లోవి కావాలంటే యూ కెన్ డిలీట్, ఆల్సో సిపియూ కెన్ డిలీట్. అంటే సిపియూ కెన్ డిలీట్ అంటే ఒకసారి ఒక ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుంటే, ఒక ప్రాసెస్ పంపించాను, P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ర్యామ్లో ఇంకా అది అవసరం లేదు, అండ్ ఇంకొక ప్రాసెస్ కనుక వచ్చింది అంటే స్పేస్ సరిపోవట్లేదు, లేకపోతే ఇంకేమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ప్రియారిటీ ప్రాసెస్ కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ P1 అనేది ఆటోమేటికల్లీ డిలీట్ చేసే ఆపర్చునిటీ మనము సిపియూకి అయితే ఇస్తున్నాం. సో దట్ ఈజ్ వాలటైల్ అంటే ఇట్ కెన్ డిలీట్ ఆటోమేటికల్లీ. నాన్ వాలటైల్ అంటే యూజర్ మస్ట్ డిలీట్ ఇట్. ఇప్పుడు హార్డ్ డిస్క్లో మనము డేటాని అవసరమైతే మనం డిలీట్ చేసుకోవచ్చు, సిపియూ యూజువల్లీ కెనాట్ డిలీట్ అన్లెస్ మనము ఒక వైరస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంది అని చెప్పి సిపియూకి కొన్ని టైప్స్ ఆఫ్ స్పెషల్ కేసెస్లో తప్ప. నాన్ వాలటైల్ అంటే హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి, మీరు ఇంకా మీ యూజువల్ టర్మ్స్లో చెప్పాలంటే హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి సెకండరీ మెమరీ. సో దాంట్లో మనకైతే నాన్ వాలటైల్ అని చెప్పచ్చు, అండ్ వాలటైల్ అంటేనేమో ర్యామ్ అని చెప్పచ్చు. సో మీకు ఇక్కడ అదే రాశాను, ర్యామ్ కెన్ బీ ఎంటీ ఆఫ్టర్ రీస్టార్ట్. సో ఇట్ ఈస్ అ వాలటైల్ మెమరీ. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ సాల్వ్ దమ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.